ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. సార్, టికెట్స్ ఎందుకు చించేశారు సార్? మీ అమ్మ నాన్నల కన్నా మీ అక్క కన్నా ఫస్ట్ ప్రయారిటీ నాకే ఇచ్చావు. మరి నీ కోసం నేను ఈ ట్రిప్ని క్యాన్సిల్ చేయకపోతే ఎలా జాను? నువ్వు నాతో అక్కడికి వచ్చినా నీ మనసులో ఎక్కడో ఏ మూలనో కానీ పెళ్ళికి వెళ్ళలేకపోయాను అనే ఫీల్ ఉంటుంది కదా. అలా నువ్వు నాతో రావడం నాకు ఇష్టం లేదు జాను. నువ్వు నాతో హ్యాపీగా ఉండాలి. పెళ్ళికి వెళ్తున్నావు, ఓకే? థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ సార్. గోదాదేవి కళ్యాణానికి విచ్చేస్తున్న భక్తులందరికీ స్వాగతం. విచ్చేసిన భక్తులందరూ అమ్మవారి కృపకు పాత్రులు కావాలని కోరుతున్నాం. అమ్మా తులసి, జాను వాళ్ళు ఇంకా వచ్చినట్లేరు. ఒకసారి వాళ్ళకి ఫోన్ చేయమ్మా. సరేనమ్మా. జానుకి 100 ఏళ్లు గ్యారంటీ. అదిగో జాను జయబాబు గారు వస్తున్నారు. ఏంటి సార్ మీరు గొడుగు పట్టుకున్నారు? అరచేతిని అడ్డు పెట్టి సూర్యుడిని ఆపలేను కదా, అందుకే నీకు అడ్డుగా గొడుగు పట్టుకున్నాను. ఏం పర్లేదు జాను. మన జానుని అల్లుడు కంటికి రెప్పలా చూసుకుంటున్నాడు లక్ష్మి. అవునండి. వద్దు సార్. అబ్బబ్బబ్బబ్బా, భర్త అంటే అలా ఉండాలి. మీరు ఉన్నారెందుకు? అవునక్క, 3 ముళ్ళు వేయగానే సరిపోదు. 365 రోజులు ప్రేమగా చూసుకోవాలి. చూసి నేర్చుకోండి. ఇంతకంటే ప్రేమ పంచి ఏం చేసుకోను? జాను చాలా అదృష్టవంతురాలండి. బావగారికి కూడా నాలాగే భార్యను ప్రేమించే సుగుణం ఉంది. రే బావుకి చెల్లెలి మీద ప్రేమ ఉందిరా. మరి నాకు నీ పెళ్ళాం మీద నీకు భయం ఉందిరా. జయబాబు జానుని ఎంత ప్రేమగా చూసుకుంటున్నాడు. రేపొద్దున తులసి జీవితం కూడా ఇలాగే ఉండాలి. ఉంటుంది కూడా. మావయ్య గారు ఆశీర్వదించండి. చల్లగా ఉండండి. అంకుల్, నన్ను కూడా ఆశీర్వదించండి. నన్ను కూడా ఆశీర్వదించండి ఆంటీ. ఏంటో పెళ్లి కూతురు చాలా బాగుంది. అబ్బో సిగ్గే. బాబు, ఈ అబ్బాయి మన తులసి కాబోయే భర్త. హాయ్. హాయ్. హలో. ఏం చేస్తుంటారు? నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్. అమెరికాలో. అమెరికాలో ఎక్కడ? ఎనీ గెసెస్? లాస్ ఏంజల్స్. చూడండి, మా అక్క నాలా కాదు, చాలా సెన్సిటివ్. మీరు బాగా చూసుకోవాలి. ఎలా చూసుకుంటాను? రేపు పొద్దున పెళ్ళయ్యాక మీ అక్కే చెప్తుంది కదా. నమస్కారం అయ్యా. నమస్కారం. నమస్కారం పంతులు గారు.
సకుటుంబ సపరివార సమేతంగా వచ్చారు? చాలా సంతోషం. పంతులు గారు, రేపు ఇదే గుళ్ళో మా అమ్మాయి పెళ్లి ముహూర్తం మీరే జరిపించాలి. శుభం. 4 గంటలకి గోదాదేవి కళ్యాణం, ఆ తర్వాత మీ అమ్మాయి కళ్యాణం అంటున్నారు కాబట్టి బ్రహ్మాండమైన ముహూర్తం. అమ్మ తులసి, అమ్మవారి కళ్యాణం రోజు నీ పెళ్లి జరగబోతోందంటే అది చాలా మంచి విషయం. మీకు తెలుసు కదా శ్రీనివాసరావు గారు, ఇంకా సేపట్లో గోదాదేవి అమ్మవారి ఊరేగింపు ఉంటుంది. ఆ సమయంలో అమ్మవారిని అలంకరించిన మాల ఎవరి మెడలో అయితే పడుతుందో వారికే అమ్మవారిని సేవించుకునే భాగ్యం దక్కుతుంది. అమ్మవారికి పూలదండలు సిద్ధం చేయాలి. అమ్మా లక్ష్మి, మీరేమైనా సాయం చేయగలరా అమ్మా? అంత మాట అంటారేంటి పంతులు గారు? పదండి ఆ, పదండి అమ్మా, రండి. నాన్నా, పెళ్లికి అన్ని ఏర్పాట్లు అయ్యాయి కదా? అన్నీ ఏర్పాట్లు అయ్యాయమ్మా. మరెందుకు నాన్న డల్గా ఉన్నావు? అదేం లేదమ్మా. ఇంట్లో ఏమైనా గొడవైందా? నానా నానా పిచ్చి పనులు చేయకు. ఏరా అన్నయ్య, ఏమైనా గొడవ చేసావా? పెళ్లికి పిలవాల్సిన వాళ్ళందరినీ పిలిచేశాం. కావాల్సిన వాళ్ళందరూ వస్తున్నారు కూడా. ఓ, నేను విశ్వాకి ఫోన్ చేయడమే మర్చిపోయాను. అయితే లేట్ ఎందుకు, ఫోన్ చేయి. ఆ, అమ్మా జాను, నువ్వు ఫోన్ మాట్లాడొచ్చి. ఆ. రే పదండి. రే జాను ఫోన్ చేస్తుందిరా. హలో జాను. విశ్వ, నీకెలా ఉందిరా ఇప్పుడు? పూర్తిగా రికవర్ అయినట్టేనా? పర్లేదు జాను. విశ్వ, నీకు ఒక విషయం చెప్పడం మర్చిపోయానురా. ఇక్కడ అక్క పెళ్లికి ఎంగేజ్మెంట్ ఏర్పాట్లు జరుగుతున్నాయి. వస్తాను జాను, ఖచ్చితంగా వస్తాను. అవునరా, రేపే గుళ్ళో పెళ్లి. నేను ఫ్రెండ్స్తో బయట ఉన్నాను. నా పెళ్లికి వచ్చినట్టు ఈ పెళ్లికి కూడా లేట్ చేసావనుకో బాగుండో చెప్తున్నాను. నేను ముందే ఫోన్ చేసి చెప్తున్నాను, అర్థమైందా? సరే జాను. సరే, త్వరగా రారా. ఏమంటున్నాడు జాను? వస్తానన్నాడు సార్.